సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వినియోగదారులతో పాటుగా వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. సో సంబంధించిన లైవ్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఒకసారి కాకినాడ వెళ్దాం. కాకినాడలో పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ రాజు మనకు అందిస్తారు. రాజు, కాకినాడలో పరిస్థితి ఎలా ఉంది? చాలా వరకు ఆ పెంచిన కరెంటు ఛార్జీలకి నిరసనగా వినియోగదారులందరూ కూడా రోడ్డెక్కారు. ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. పూర్తి సమాచారం ఏంటి? శ్రీను, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద వేశారో దాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ జిల్లా వ్యాప్తంగా పోరుబాటు నిర్వహిస్తుంది. కాకినాడ సిటీతో పాటుగా కాకినాడ రూరల్, పెద్దాపురం, తుని, పెద్దాపురం, అదేవిధంగా జగ్గంపేట, ప్రతిపాడు ఈ నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో కూడా ఈ పోరుబాటు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యాలయాల నుంచి ర్యాలీగా విద్యుత్ శాఖ కార్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమంగా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడో, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమని చెప్పి ప్రజలు నమ్మించాడో, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కూటమి ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల పైబడి భారం వేసింది ప్రజల మీద. దీన్ని ప్రజల తరపు నుంచి ప్రజల గళం వినిపించేందుకు కూడా వైఎస్ఆర్సీపీ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. కాకినాడ సిటీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు కూడా జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నారు. ప్రస్తుతం కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంపుని ఎట్లా చూస్తారు? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీ ఇచ్చాడు? ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 పక్కన పెట్టేశాడు. జగన్ గారిని ఒకప్పుడు బటన్ ముసలమ్మ నొక్కుతుంది బటన్ అన్నాడు. ఇప్పుడు నువ్వు ముసలోడు అయ్యి ఉండి నువ్వు ముసలమ్మ బటన్ నొక్కలేకపోతున్నావు. జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి చేయలేకపోతున్నావు. నువ్వు ఇచ్చిన హామీలేటి, నువ్వు చేసే ప్రభుత్వం ఏంటి? నీ దొంగ కూటమి ప్రభుత్వం ఎలాగుందో నీ అబద్ధాలు అలా ఉన్నాయి. నువ్వు అసలు రాష్ట్రంలో అందరి కరెంటు ఛార్జీలు జగన్ గారు పెంచారన్నావు. నువ్వేం పెంచావు? నువ్వెంత డబుల్ పెంచావు. నువ్వు జగన్ గారు పెంచింది పైసలే, నువ్వు పెంచింది రూపాయలు, 5 రూపాయలు 6 రూపాయలు. ఏంటి అది? ప్రజలు బతకాలా చెయ్యాలా? కరెంటు విషయంలో నువ్వు చాలా దారుణం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు. తగిన శిక్ష అనుభవిస్తావు, తగిన మూల్యం ప్రజలు చెల్లిస్తారు నీకు. ఈ రోజు ఎన్నికలు పడితే నీకు డిపాజిట్లు రావు. మీరు చెప్పండి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? పెంచిన విద్యుత్ ఛార్జీలు చాలా మోత భరించలేక సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 2024లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని హామీలు ఇచ్చి బాధుడే అనుకుంటూ అప్పటి వరకు నార్మల్గా ఉన్న కరెంటు ఛార్జీలు మేము ఇంకా తగ్గిస్తాము, నేను సృష్టికర్తని, నేను ఇదే అని రకరకాలుగా హామీలు ఇచ్చి ఈరోజు 15,450 94,000 రూపాయలు ప్రజల మీద భారం వేయడం ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుసేటు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మా పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని చదువులకు దూరం చేస్తున్నారు. అమ్మఒడి లేదు, విద్యాదీపం లేదు, వసతిదీపం లేదు, ఎటువంటి పథకం కూడా ఇవ్వకుండా ఇప్పటికే 74,000 కోట్లు అప్పు చేసి మరి ఏం చేశారో అర్థం అవ్వదు. ఈ విషయాన్ని ప్రజలు ముందు ప్రజలే బయటకు వచ్చి మీ బండారం బయట పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నమస్తే అండి, మాది ఎస్సీ గ్రామీణ కమ్యూనిటీలోంచి వచ్చిన వ్యక్తిని నేను. నా పేరు పొలపకూర వీర్రాజు. మా ఎస్సీ ఎస్టీలకి సామాజిక సమతుల్యం కోసం సబ్సిడీ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. 200 యూనిట్లు ఉచితంగా అనుభవించే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా రోజులు మారాయి, పరిస్థితులు ఇంకా బాగున్నాయి. 2023 పోయి 24 వచ్చింది, 19 పోయి 24 వచ్చింది, రేపు 25, 26 వస్తుంది. అయితే మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్సిడీ 200 యూనిట్లు కాదండి, మేము కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 200 యూనిట్ల కంటే ఎక్కువ ఆయన 300 యూనిట్లని ప్రకటించి అమలు చేయాలనేసి ఈ యొక్క సబ్సిడీ విధానాన్ని మరింత అభివృద్ధి చేసి ఎస్సీ ఎస్టీలకు కాకుండా బీసీలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలని తెలియజేస్తున్నామండి. సూపర్ 6 అన్నాడన్న. సూపర్ 6 అని జనాలని మాయ చేసి మగ్గిపెట్టి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 8 నెలలు ప్రభుత్వం అవుతుంది. 8 నెలల్లో సూపర్ 6 ఎక్కడా కనబడుతున్నది. విద్యుత్ ఛార్జీలు చూస్తే ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఈ మధ్యతరగతి కుటుంబాలు, సగటు కుటుంబాలు వ్యాపారాలు లేక, పన్నులు లేక ఈ 6 నెలల్లో సంపద సృష్టించాలన్న చంద్రబాబు నాయుడు ఏం సృష్టించాడో తెలియదు. ఈ మధ్యతరగతి ప్రజల్ని
నలుపుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పెడుతుందంటే అంత ఇబ్బందులు పెడుతుంది. దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వం తక్షణమే దిగాలని మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జనాలకి కరెంటు పండిస్తాం, కరెంటు చేత మీరు ఎంత వాడుకుంటే అంత మిగిలింది అమ్ముకోవచ్చు అని చంద్రబాబు బోగటకు మాట్లాడి ఈవేళ 6 నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కోట్ల చిల్లర వినియోగదారుల మీద భారం మోపడం అయింది. ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో జగన్ గారి ఆశీస్సులతో మేము కార్యకర్తలందరం సమావేశమయ్యి రాస్తారోకోలు చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు మోసం ఎట్లా ఉందంటారు? అసలు ఎలక్షన్ ముందు అయితే సూపర్ 6 అమలు చేసి ఈవేళ స్కూల్ పిల్లలకి యూనిఫారాలు కానీ స్కూల్ ఫీజులు కానీ కట్టుకునే ప్రసక్తి లేదు. పిల్లలు చూస్తే పనిలోకి వెళ్తున్నారు. ఇవాళ స్కూల్ పిల్లలు స్కూల్ మానేసి పనిలోకి పెడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. జ్ఞాన ఇబ్బందులు ఇప్పుడు నిత్యావసర వస్తువులు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. నూనె ప్యాకెట్ ఆవేళ 95 రూపాయలు ఉండేది, ఇవాళ 140 రూపాయలు అయిపోయింది. అయినా సరే మధ్యతరగతి కుటుంబకులు కూలీ నాలి చేసుకునే లోపు ఈ కరెంటు బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయింది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అనేక కార్యక్రమాల మీద ఈ ప్రభుత్వం చాలా దారుణంగా జనాభా భారం మోపుతుందండి. వారు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నారు. మరి 6 నెలలకే కరెంటు ఛార్జీ పెంచడం జరిగిందండి. అదేవిధంగా నిత్యావసరాలు ప్రతిదీ కూడా రేటు పెరిగిపోయింది. ఈ ల్యాండ్ కూడా భూమి మీద రిజిస్ట్రేషన్ కూడా పెంచుతారు. అది ప్రతిదీ కూడా పెంచుకుంటూ పోతున్నారు. ఈయన ఏమన్నారంటే నేను సంపద సృష్టిస్తానంటే ఏ విధంగా సృష్టిస్తానని మనం ఎదురు చూసామండి. కానీ మా మీదే భారం మోపి ఇంత దారుణంగా అన్నీ కూడా పెంచేసి ఈ విధంగా మాకు సంతృష్టంగా అసలు అనుకోలేదండి. చాలా దారుణం ఉండేది. ఎందుకంటే అందరూ కూడా మోసం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మోసపోయారండి. సంపద సృష్టిస్తానంటే ఏ విధంగా సృష్టించి జనాలు ఎదురు చూశారండి. కానీ సూపర్ 6 కాదండి, సూపర్ బాధ మామూలు బాధ కాదు. గతంలో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఈ సూపర్ 6 ఇస్తానని చెప్పారు. గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేయిస్తారు, ఏం కూడా రావట్లేదు. ఈ సూపర్ 6 కూడా ఎవరికి అందట్లేదండి. ఎంత దారుణమైన మోసం ఎక్కడ లేదండి. అదేవిధంగా మా ఆటో కార్మికులు, నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. మాకు ఎప్పుడు కూడా మాకు వాహన మిత్ర వచ్చేది. ఈ ఏంటంటే పాత పథకాలన్నీ కూడా రద్దు చేసిన వల్ల మా వాహన మిత్ర కూడా మాకు పట్టలేదండి. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ రోజున కార్మికుడు రోజుకి 400-500 తెచ్చుకుంటాడండి. ఆ 400-500 నిత్యావసరాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయండి. బతకడం చాలా కష్టమైపోతుందండి. ఇటువంటి గౌరవమైన ప్రభుత్వం మన దగ్గర ఎప్పుడు చూడలేదండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిందండి. అప్పుడైతే ఒక చంద్రబాబు ఒకటే చేసేవాడు, అప్పుడే దారుణం అనుకుంటే ఇప్పుడు 3 పార్టీలు వేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఇంకా దారుణంగా ఉందండి. ఈ భయంకరమైన ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందని మేము ఎదురు చూస్తూ ఉన్నామండి. అందరికీ నమస్కారం. జూన్ 4వ తారీఖున జగన్ గారు అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం పెట్టడం చేతిచ్చుకున్నారు. నేను ఒక చిన్న సందేశం చెప్తున్నానండి యువతకి. కుల పిచ్చితోనో సినిమా పిచ్చితోనో ఇదంతా పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అవినీతి చేశారని చెప్పేసి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఆయన మీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారికి భజన కొడుతున్నారు. ఆయన 2047 విజన్ అంటే దీనికి అంటే తందానా అని పలుకుతున్నాడు. ఎవరు? మీ అధికార మీ ప్రతినిధి మీ పవన్ కళ్యాణ్ గారు. నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానుల కన్నా వాళ్ళకన్నా సినిమాని సినిమాలాగే చూడండి తప్ప రాజకీయాన్ని కలపకండి. ఆయన వ్యక్తిగతంగా తన కోసం, తన లబ్ధి కోసం జగన్ గారిని ఓడించాలన్న దాంతోనే ఇది చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడికి ఆయన పంచం చేరి ఏది సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పి ఈ రోజు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పార్టీ పెట్టిన 2014 నుంచి ఆయన చెప్తున్నారు ఆయన ప్లాన్ బి అని చెప్పి. మీరు యువత ఒకటే అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పనులు చేశారు అన్నదే చూసుకోండి. ఈరోజు లేని వాళ్ళ పిల్లలు ఈరోజు వాళ్ళ ఇంగ్లీష్ మాట్లాడాలంటే అనర్గంగా ఈరోజు చిన్నప్పటి నుంచి అది వాళ్ళకి పేద కుటుంబం తినకపోయినా ఉండకపోయినా పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలనే కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా సరే. ఇది మనం శ్రీను చూస్తున్నాము. కాకినాడలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ స్టేట్లో అదేవిధంగా ప్రజలు కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో విద్యుత్ శాఖ కార్యాలయం వరకు కూడా ర్యాలీగా వెళ్ళి అక్కడ నిరసనకి చేసి ఆ వినతి పత్రాన్ని కూడా అందించనున్నారు. థ్యాంక్ యూ రాజు.